హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రణవ్ ఫ్యామిలీ వ్లాగ్స్. సోఫా రిపేర్ చేపిస్తున్నాం మా ఇంట్లో. అంటే ఆల్మోస్ట్ 7 to 8 years అయిపోయింది కొని. ఏంటంటే కూర్చుంటే కొంచెం లోపలికి పోవడం కొంచెం అంతే అన్కంఫర్టబుల్ ఉండే కూర్చుంటే. సో నేనంటే మా ఇంటి ముందరికి ఒకతను మామూలుగా సోఫాలు రిపేర్ చేస్తారని వచ్చిండే. సో అతనితో కొంచెం నెగోషియేట్ చేసి అంతా చేసి సోఫా రిపేర్ చేయిస్తున్నాం అనమాట. సో ఏంటంటే ఆల్మోస్ట్ ఒకటి 3-seater ప్లస్ ఇండివిజువల్గా 2 chairs ఉంటాయి కదా సెపరేట్గా. సో అవి మొత్తం 3+2 అన్నమాట. సో అన్నిటికీ చేయించినాము. ఏంటంటే ఇక చాలా ఇయర్స్ అయిపోయింది మనం చేతులు పెట్టుకునే దగ్గర కానీ సోఫాకి మా సైడ్కి అవి కూడా లోపలికి వెళ్ళిపోయినాయి. తర్వాత మనం కూర్చున్న దగ్గర కూడా మొత్తం ఇట్లా డీలా పడిపోయినట్టు ఉన్నదంతా. కూర్చుంటే కొంచెం నడుము నొప్పి రావడం అట్లా అనిపించింది. సో ఎవరైనా దొరుకుతారో ఆన్లైన్లో చూసినా ఎక్కడ చూసినా చాలా రేట్లు, తర్వాత ఎట్లా చేస్తారో తెలియదు. మాట్లాడే పద్ధతి బట్టి ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆయన చెప్పే దాన్ని బట్టి మేము చూజ్ చేసుకున్నాము ఇతన్ని. చేయడం కూడా ఓపిక చేసిండు మంచిగా. నాకైతే ప్రైస్ కూడా రీజనబుల్ అనిపించింది. బాగా చేశాడు. అంతే. ఇంకోటి ఏంటంటే ఎక్కడికో ఇచ్చి రావడం కన్నా మన ఇంటి ముందటనే మన కళ్ళ ముందునే మారుస్తాడు. సో ఆల్మోస్ట్ టైం బాగానే పట్టింది. ఎందుకంటే ఒక్కడే ఉన్నాడు కాబట్టి కొంచెం టైం పట్టింది. ఇద్దరు ముగ్గురు ఉంటే కొంచెం ఫాస్ట్ అయిపోతుండే. బట్ స్టిల్ మనకు ఆ రోజు హాలిడే కాబట్టి నేను కూడా కూర్చొని చేసేది ప్రతి ఒక్కటి చూశాను. నాకైతే మంచిగా అనిపించింది. సోఫా పరిస్థితి ఇట్లా ఉండే చూసాను కదా. ఇంట్రెస్ట్ కూడా చాలా ఊగుతుండే. వాటిని కూడా టైట్ చేసిండు. తర్వాత ఇగో ఆ ఎలాస్టిక్ ఉన్నాయి కదా కింద మొత్తం, అవి కూడా అంతా ఖరాబ్ అయిపోయిండే కొంచెం. సో సోఫా అంతా ఇలా దులిపేసి మంచిగా నీట్గా. ఒకటి నాకు నచ్చింది ఏంటంటే తన దగ్గర ఓపికగా చేస్తున్నాడు మంచిగా. ఏ ఏ పనైనా కూడా మనం ఇప్పుడు ఏ పని చేయించుకున్నా కూడా ఎక్కడైనా మనం మనం ఏదైనా పని చేసినా కూడా ఓపికగా చేస్తేనే కదా అది ఫుల్ ఫ్లెడ్జ్గా అయిపోయేది. పిండేసేవన్నా. సో నాకు అదొక్కటి నచ్చింది. అది చాలా ఇంపార్టెంట్. పని చేసే దానిలో మొదటి నుంచి చివరి వరకు కూడా ఎక్కడ పేషెన్స్ తగ్గకుండా, పేషెన్స్ పోగొట్టుకోకుండా మంచిగా చేసిండు. నాకైతే చాలా చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఇట్లా అక్కడ ఉన్న మనకి ఏదైతే ఉన్నదో నవారు టైపు అవి ఎలాస్టిక్కి సంబంధించినవి అనమాట. సో వాడన్నీ లోపలికి వెళ్ళిపోతే వాటిని మంచిగా గుంజేసి మొత్తం వాటికి మళ్ళీ స్టాపిల్ చేశాడనమాట. సో ఇప్పుడు ఇదేంటంటే ముందు ఫస్ట్ కిందంతా విప్పాలి. మాకు కొంచెం కింద వుడ్ లాగా వచ్చి దాని నుంచి నవారు వచ్చి దాని నుంచి మళ్ళీ ఫోము, స్పాంజ్ ఇట్లా వచ్చినాయి అనమాట. ఇది అప్పుడెప్పుడో 8 ఏళ్ళ కింద నాంపల్లిలో కొన్నాము. సో ఇతని నెంబర్ కూడా ఇస్తున్నాను, మీకు ఎవరైనా కావాల్సి కాంటాక్ట్ చేయొచ్చు. ఇక్కడ కనిపిస్తుంది ఆ నెంబర్ అది. సో వచ్చేసి మళ్ళీ చూసారు కదా అక్కడ చైర్ పైన ఫోమ్ వేయడము, దాని మీద మళ్ళీ స్పాంజ్ ఇట్లా అన్నీ వేసి మంచిగా చేసిండు. ప్రతి చైర్కి కూడా నవార్ని టైట్ చేసి దాని మీద మళ్ళీ ఫోము, స్పాంజ్ అన్నీ పెట్టేసిండు. మా సోఫా ప్రకారము అది ఏంటంటే ఇండివిజువల్గా అన్నీ తీసేసాను అనమాట. మనకు హ్యాండ్స్ పెట్టుకోవడానికి ఉంటుంది కదా, అది సెపరేట్ పార్ట్, కూర్చునే సెపరేట్ పార్ట్ ఉంది మాకు. టైట్ మొత్తం నట్స్ బోల్ట్స్ తోటి ఉన్నది. అన్ని దాన్ని తీసేసి మంచిగా చేసిండు. చూసాను కదా 3 layers, 2 వచ్చేసేమో ఫోము, దాని నుంచి మళ్ళీ స్పాంజ్. సో ప్రతి చైర్కి ఇట్లా మొత్తం నవార్ని టైట్ చేసుకుంటూ మళ్ళీ దానికి 4 sides అంటే ఇటు అటు అన్ని దిక్కులా మంచిగా టైట్గా వేసేసి వాటికి అతను ఆ స్టాపుల్ చేసిండనమాట. మళ్ళీ ఆ మధ్యలో మీకు గ్యాప్స్ కనిపిస్తున్నాయి కదా హోల్స్, వాటిని కూడా ఫిల్ చేసేసిండు ఆయన దగ్గర ఉన్న మెటీరియల్ తోటి. మళ్ళీ అక్కడ కూడా కవర్ చేసేసిండు అనమాట. ఎందుకంటే మనకు కొంచెం టైట్గా ఉండడానికి, కూర్చున్నప్పుడు మనకు సపోర్ట్ మంచిగా ఉండడానికి మొత్తం ఆ మధ్యలో గ్యాప్స్. ఇది 3-seater సోఫా అనమాట. సో ఇలానే ప్రతి చైర్కి కూడా ఇట్లా ఫిల్ చేశాడు. ఈ ముసుగు వీరుడు నేనే. డస్ట్ వస్తుందని చెప్పేసి బట్ట కట్టుకున్నాను అనమాట. మనకి డస్ట్ ఎలర్జీ కూడా ఉందా బాబయ్య? నిన్న హ్యాండ్స్కి కూడా పోయాయని చెప్పాను కదా, ఇట్లా మొత్తం మన బుగ్గ సొట్టలు పడ్డట్టు దానికి కూడా సొట్టలు పడిపోయినాయి అనమాట. సో అట్లా అని చెప్పేసి వాటికి కూడా ఏం చేశాడు, అతని దగ్గర ఒక క్లాత్ ఉంటే, అంటే అది కొంచెం మ్యాచ్ అవ్వట్లేదు అనుకోండి, బట్ స్టిల్ నాకు నియరెస్ట్ వన్ ఏదైతే బాగుందో దానికి మ్యాచ్ అయ్యేటట్టు దాన్ని కూడా కుట్టించేసాను అనమాట. దానికి మళ్ళీ మనకు ఫోమ్ వేసాడు హ్యాండ్స్కి మెత్తగా ఉండడానికి, దాని నుంచి మళ్ళీ బట్ట వేసి కనిపించకుండా కవర్ చేసాడు అనమాట. సో ఇట్లా ఉన్న సోఫా ఫస్ట్ ఇందాక చూసారు కదా అట్లా ఫుల్ కవర్డ్ అయిపోయింది మొత్తం దానికి. ఇగో ఇట్లా అతని దగ్గర ఉన్న వాళ్ళ నవార్ తీసేసుకొని మళ్ళీ ఇట్లా మొత్తం పెట్టుకుంటూ టైట్గా ఎక్కడికక్కడ స్టాపులు కొట్టేసిండు. నాకైతే సాటిస్ఫైడ్ అయినా. బట్ లైఫ్ ఎట్లా ఇస్తుందని చూడాలి. మోస్ట్లీ మనకు ఎట్లా అంటే ఇవాళ రేపు కొత్త సోఫాలు కొనాలంటే 20-30 వేలు పెట్టింది మళ్ళీ రావట్లేదు. ఏ వస్తువైనా కూడా ఒకప్పుడు కొన్నదానికి ఇప్పుడు కొన్నదానికి చాలా డిఫరెన్స్ ఉంటున్నది. సో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అంటారు కదా. సో అట్లనే నాకు ఉన్నదాన్నే మంచిగా చేయించుకొని ఇంకొంచెం దాన్ని ఎక్స్టెండ్ చేద్దామని ఉద్దేశంతో ఇట్లా చేయించుకున్నా. సో కరెక్ట్గా మెజర్మెంట్స్ అవి తీసుకొని అది మంచిగా కట్ చేసేసుకొని మెజర్మెంట్స్ తోటి అతను ఈ మళ్ళీ దీని నుంచి మళ్ళీ ఇది వేసాడనమాట.
దాని నుంచి మళ్ళీ పాతవి కూడా ఉన్నాయి కదా అర్చికు అవి కూడా ఇట్లా 3 లేయర్స్ స్పాంజు, తర్వాత అంతకుముందు పెట్టిన ఫోము, మళ్ళీ ఈయన పెట్టే ఫోమ్ అన్నీ కలిపి పెట్టేసిండు. నాకైతే కొంచెం హైట్ అయింది, బట్ స్టిల్ ఓకే. హైట్ ఉంటే మనకు కొంచెం ఇప్పుడు ఏదైనా కూర్చొని మళ్ళీ కొంచెం కిందికి వెళ్ళిపోతుంటాయి కదా. సో హైట్ ఉండడం బెటర్ అని చెప్పేసి నేను కూడా యాజ్ ఇట్ ఈజ్ అట్లనే చేయమని చెప్పాను. ఫస్ట్ డౌట్ పడ్డా, మరి ఎక్కువ హైట్ అయిపోతే మళ్ళీ మనకు కరెక్ట్ ఉంటుందో ఉండదో అనిపించింది. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది మళ్ళీ కవర్ అయిపోతుంది. సో ఎక్కడికక్కడ అంతా ఉల్టా వేసి ఆ బటన్ తీసేసి ఇట్లా టమాటో టైట్ చేసి మళ్ళీ 3 లేయర్స్, ఒక 2 ఫోములు, అది స్పాంజ్ పెట్టేసి మళ్ళీ మొత్తం ఎక్కడికక్కడ గుంజేసి అన్ని స్టాప్లు కొట్టేసిండు. దాని లోపల తీసుకొచ్చేసి మళ్ళీ ఇక్కడ చూసారు కదా, ప్రతి దానికి మళ్ళీ దేని దానికి మళ్ళీ అటాచ్ చేయాలి. డిటాచ్ చేసిన దాన్ని మళ్ళీ అటాచ్ చేసేసి ఏదైతే మనకు హ్యాండ్స్ పెట్టుకునేవి ఉన్నాయి కదా అవి సెపరేట్ ఉంటాయి అన్నమాట నా సోఫా మోడల్కి. సో వాటిని కూడా ఇతను దేని దానికి మళ్ళీ అటాచ్ చేసి మళ్ళీ పెట్టేశాడు. సో కింద చూసింది కదా, మొత్తం నవార్ ఎక్కడెక్కడ కవర్ చేసిండు, ఎక్కడ గ్యాప్స్ లేకుండా. సో పాత దాంతో టైట్ చేస్తూ ఎలాస్టిక్ ఉన్న వాటి టైట్ చేస్తూ మళ్ళీ కొత్త నవార్ కూడా పెట్టేసి కంప్లీట్గా ఎక్కడ గ్యాప్స్ లేకుండా నీట్గా మంచిగా ఫిల్ చేసేసి స్టాపిల్ చేసేసిండు. ఇంకోటి ఏంటంటే మేము ఏం చేసినామంటే బట్ట కూడా వేయించేసినాం. కింద ఉంటే ఏదో ఒకటి చిన్న చిన్న పురుగులు పోవడో, లేకుంటే బల్లు పోవడో, లేకుంటే ఇంకేదన్నా పురుగులు పోవడో ఉంటుందని చెప్పేసి మా ఇంట్లో కొంచెం మేము వాడని కర్టెన్స్ ఉంటాయి కదా పాత ఎప్పటియో, అతని దగ్గర బట్ట ఉందని కానీ సరే మన దగ్గర ఎట్లయినా ఉండి దుమ్ము పట్టే బదులు మనదే వేయించేసుకుంటే ఒక రకం ఉపయోగపడుతుంది అని చెప్పేసి అర్థమైంది లేరా, మనీ సేవ్ చేయాలి కదా. కానీ కింద అన్ని చైర్స్కి, అంటే అన్ని చైర్స్ ఇండివిజువల్గా ఉన్న 2 చైర్స్కి తర్వాత దీన్ని కూడా వేయించినాం. చూసినరా కొత్త సోఫా సెట్ లాగా అయిపోయినాయి మళ్ళీ ఎప్పటిలాగానే. నాకైతే మంచిగా అనిపించింది, కూర్చుంటే కూడా చాలా కంఫర్ట్ అనిపించింది. చూడండి ఇప్పుడు నేను కూర్చున్నా అంత బిందాస్ అనిపిస్తుంది సోఫా లాగా, సూపర్. సో మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరికైనా ఉంటే నేను నెంబర్ పెట్టాను కదా, మళ్ళీ నెంబర్ ఇస్తున్నాను చూడండి ఇక్కడ, ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వని చెప్పండి. ఓకేనా? వేరే వాళ్ళకి షేర్ చేసేది పోయేది ఏం లేదు కదా, పాపం వాళ్ళకు కూడా ఏమన్నా ఇలాంటి అవసరం ఉంటే వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి, గంట మీద టపేలను కొట్టండి. ఏమైనా కావాల్స్తే ఇన్ఫర్మేషన్ కామెంట్ చేయండి. బాయ్.